అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్లో దారుణం చోటు చేసుకుంది. ఒక అడ్వకేట్ని అత్యంత కిరాతకంగా కారుతో ఢీకొని మరి చంపేయడం జరిగింది. ముఖ్యంగా ఒకసారి దీని గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి విజువల్స్ అయితే చూసుకుందాము. విజువల్స్ అయితే చాలా క్లియర్గా కావాలనే హత్య, అంటే ఈ హత్యకు సంబంధించిన ప్లాన్ అంతా కూడా తీసుకొని వచ్చే మరి ఇక్కడ చంపినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి ఈ వీడియోని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఇది సెకండ్ క్లిప్, బట్ ఒకసారి మన ఫస్ట్ క్లిప్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది మన కాజా మహమ్మద్ వాళ్ళ ఇల్లు. ఆ ఇంటి దగ్గర నుంచి ఆ ఇంటి ముందే ఇన్నోవా కార్ ఉంది. ఆ ఇన్నోవా కార్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ ఒక బ్యాగ్ తీసుకొని వచ్చి బ్యాక్ సీట్లో పెట్టి ముందటి సీట్లో కూర్చుందాము అని ఇలా డోర్ ఓపెన్ చేసి ఈ టైంకి ఒక్క సెకండ్లో జరిగిపోయింది ఇదంతా కూడా. ఒక్కసారి మీరు గమనించవచ్చు. ఇలా డోర్ తీసే ఈ క్రమంలోనే అసలు అది వెంటనే వచ్చి అలా హఠాత్తుగా అసలు ఆ మనిషిని ఢీ కొనడం అసలు ఎంత ప్రమాదకరంగా కనిపిస్తుంది అన్నది మనం ఇక్కడ ఊహించవచ్చు. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైతే ఇది ఉందో ఒకసారి దీనిలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వస్తుంది చూసారా, ఇది యాక్చువల్గా ఇన్నోవా కారు లాయర్ది. వెనకాల నుంచి వచ్చేది ఏదైతే ఉందో అది ఒక స్కార్పియో కారు. అది కూడా చూడండి, మీకు ఒకసారి కనిపిస్తుంది స్క్రీన్ పైన. ఇలా డోర్ తీసి కూర్చుందాం అనుకునే ఈ సెకండ్లోనే బ్లాక్ కలర్ స్కార్పియో కార్ వచ్చి అయితే గుద్దడం జరిగింది. నెక్స్ట్ విజువల్లో మనం చూసుకున్నట్లయితే చాలా క్లియర్గా ఇక్కడ ఆల్రెడీ పక్కనే ఒక మారుతి కారు కూడా ఉంది. అయితే ఈ కార్ని కూడా దాటుకొని వెళ్ళి మరి అసలు ఇంత దూరంలో పడ్డారు అన్నది మనం చూసుకోవచ్చు అడ్వకేట్. ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంత దూరంలో అయితే పడిపోవడం జరిగింది అంటే కావాలనే ఇదంతా కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే అడ్వకేట్ ఇల్లు ఉందో ఆ ఇంటి ముందటే ఇంతకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే చాలా ప్లేస్ ఉంది రైట్ సైడ్ చూసుకుంటే. బట్ ఇంత ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ఆ కార్ ఏదైతే ఉందో అసలు ఇంత ప్లేస్ ని అంతటా వదిలేసి ఇక్కడ అడ్వకేట్ ఉన్న ప్లేస్ కి వచ్చి చూసుకున్నట్లయితే ఈ అంటే దీన్ని బట్టి మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే ఎవరైనా బై మిస్టేక్ లో కానీ లేకపోతే కార్ డ్రైవింగ్ రాక ఏదైనా హఠాత్తుగా ఎవరైనా డ్రైవింగ్ చేసి ఇలా యాక్సిడెంట్ చేసి ఉంటే అంత స్పీడ్ గా వెళ్ళదు. అంటే చేసింది తప్పేమో, ఒకరు పడిపోయారు అన్న ఆ చిన్న భయంతో కొంచెమైనా స్లో చేసి చూసి వెళ్ళిపోతారు. అంటే వెనుకకు తిరిగైనా చూసి వెళ్ళిపోతారు. కానీ ఏమాత్రం ఆగకుండా ఎక్కడ ఆగకుండా వాళ్ళు అనుకున్న పథకం ప్రకారమే ఇక్కడ కారు వెంటనే రావడం కావచ్చు, లేకపోతే అసలు ఆ స్పీడ్ ఇప్పుడు నార్మల్గా అయితే ఇది ఒక స్ట్రీట్, ఈ స్ట్రీట్లో అంత స్పీడ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ స్పీడ్లో వెళ్ళాలి అని వాళ్ళు అనుకున్నా సరే ఇంత స్పేస్ ఉంది, ఆ స్పేస్లో వెళ్ళొచ్చు. బట్ ఈ స్పేస్ అంతా పక్కకు పెట్టి అంత స్పీడ్లో ఆ టైంలో అది కూడా ఇక్కడ మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కార్కి ఎలాంటి నెంబర్ ప్లేట్ లేదు, అంటే ఇక్కడ జూమ్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇక్కడైతే కార్కి కనీసం నెంబర్ ప్లేట్ కూడా లేకుండా అత్యవసరంగా ఇలా జరిగింది అంటే మనం చాలా క్లియర్గా ఇది పక్కా ప్లాన్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఒక్కసారి కార్తో గుద్దితే అసలు ఎంత దూరంలో పడ్డాడు అన్నది తెలియచ్చు. అండ్ అసలు అతను కనీసం తిరిగి చూడలేదు అంటే ఇది పక్కా వాళ్ళు పథకం ప్రకారమే వాళ్ళ ఇంటి ముందు నుంచే కూడా వచ్చి వెయిట్ చేసి ఎప్పుడు బయటకు వస్తాయి, ఎప్పుడు చంపేద్దామా అన్న ఈ ప్లాన్ ప్రకారంగానే ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఇక్కడ ఇంత దారుణంగా అంటే అనుకోకుండా ఒకవేళ జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితులలో కార్ స్లో అవ్వడం కానీ లేకపోతే ఇంకేదైనా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ విజువల్స్ని చూస్తుంటే అయితే పథకం ప్రకారమే ప్లాన్ చేసి మరి ఇక్కడ అడ్వకేట్ని చంపే ప్రయత్నం అయితే చేశారు. దాని తర్వాత వెంటనే ఎప్పుడైతే వాళ్ళ ఇంటి ముందు ఇది అతని కారు, ఇన్నోవా కారు, వెంటనే ఇంత దూరంలో పడ్డాడు అంటే కనీసం చూడండి అతని కారు ఇక్కడ, వాళ్ళ ఇల్లు ఇటు సైడ్. ఇక్కడ గుద్దితే ఇక్కడ పడ్డారు అంటే అసలు ఎంత డిస్టెన్స్లో పడి ఉంటారు, అసలు బాడీకి ఎన్ని రకాల ఇంజురీస్ అయి ఉంటాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా అసలు దీన్ని చూసిన కాసేపటికే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోము అండ్ ఎక్కువ ఇంజురీస్ అయ్యాయి అని చెప్పిన తర్వాత వీళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాక కూడా ఆల్మోస్ట్ లైక్ చాలాసేపు అంటే అడ్వకేట్ గారు చాలాసేపు బ్రతికే ఉన్నారు. ఈ గ్యాప్లో ఏదైతే ఉందో అంటే బ్రతికే ఉన్నారో ఈ గ్యాప్లోనే అనేక రకాల ఆరోపణలు చేయడం జరిగింది. అంటే వాళ్ళ కొడుకు కావచ్చు లేకపోతే అడ్వకేటే కావచ్చు ఏం చెప్తున్నారు అంటే నన్ను ఎవరో కావాలని
పథకం పన్ని మరి టార్గెట్ చేసి మరి హత్య చేసినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే నేను అలా వెనకాల నా బ్యాగ్ పెట్టాను, ముందటికెళ్ళి డోర్ తీసే గ్యాప్‌లో వచ్చి గుద్దారు. నాకు అర్థమైంది. నేను ఇలా చూసేసరికి నేను స్టన్‌లో ఉన్నాను. నాకేం అర్థం కాలేదు. ఏం అర్థం కాని ఈ 1 సెకండ్‌లో నన్ను ఇలా చేసేసారు అనైతే అతను కోలుకున్న తర్వాత బయటికి చెప్పాడు. బట్ చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే 1 అవర్ దాదాపు 1 అవర్ మాట్లాడాడు. ఈ 1 అవర్‌లో కూడా అసలు నా మీద ఎవరు హత్య చేసే అవకాశం ఉండొచ్చు అన్నది కూడా చాలా క్లియర్‌గా చెప్పాడు. సో జూబ్లీ హిల్స్‌లోని ఒక కాలేజ్‌కి సంబంధించిన భూ తగాదాలలో కొంతమంది ప్రముఖులు ఉన్నారు. సో వాళ్ళే ఇదంతా కూడా చేపిస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది అనైతే తను కోలుకున్నప్పుడు చెప్పాడు. బట్ ఒక 1 అవర్ కూడా కంటిన్యూస్‌గా మాట్లాడి వెంటనే చనిపోయారు అంటే కూడా ఇక్కడ ట్రీట్మెంట్‌లో కంటే కూడా ఇంకేమైనా ఉండే అవకాశం ఉండొచ్చా అనేది ఇక్కడ అర్థమవుతుంది. అండ్ ముఖ్యంగా ప్రజలకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని నెరవేర్చే లాయర్లకే ఇలాంటి ఇంత పెద్ద సమస్య వచ్చింది అంటే అసలు ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది అన్న ప్రశ్న కూడా చాలా మందిలో ఉంది. మొత్తానికైతే ఇప్పుడు ఈ లాయర్ల సంఘాలందరూ కూడా ఒక న్యాయవాదికి ఇలా జరిగింది, ఎట్టి పరిస్థితులలో మాకు న్యాయం కావాలి అని అయితే పోరాడుతున్నారు. అండ్ ముఖ్యంగా ఎవరైతే అడ్వకేట్ వాళ్ళ సన్నిహితులు కొంతమంది ఉంటారో అంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళి అక్కడ చూసి మాట్లాడిన వాళ్ళు స్వయంగా బయటకు వచ్చి చెప్తున్నారు. సో ఇది పథకం ప్రకారమే జరిగింది. అలాగే జూబ్లీ హిల్స్ కాలేజ్కి సంబంధించిన ఒక చిన్న ల్యాండ్ ఇష్యూ వల్లనే ఇదంతా జరిగింది. అండ్ ముందు కూడా ఇంతకు ముందే ఇలాంటి ఒక ప్రయత్నం జరిగితే పోలీసులు ముందుగానే పట్టుకుని మరి జైల్లో వేశారు, కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు ఇది మాత్రం అకస్మాత్తుగా జరిగింది, అనుకోకుండా జరిగింది అండ్ పక్కా ప్లాన్ ప్రకారం చేశారు అని అయితే ఆరోపిస్తున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి మలక్పేటలో కూడా వేరే ఒక కేసు పెట్టినట్టుగా రీసెంట్ గానే ఈ వివాదాల్లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఒక లాయర్ నే అతి దారుణంగా కార్ తో నెంబర్ ప్లేట్ కూడా లేని కార్ అంటే ముందుగానే ఎంత ప్రీ ప్లాన్ ఉన్నారు అని ఆలోచించవచ్చు. సో అలాంటి ఒక కార్ తో ఒక లాయర్ ని గుద్దారు అంటే అసలు ఈ సంఘటన చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో ఒక లాయర్కే న్యాయం జరగనప్పుడు నార్మల్ ప్రజల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు కూడా అందరిలో మెదులుతున్నాయి. ఓవరాల్ గా అసలు మీకేమనిపిస్తుంది? ఈ కేసు పైన ఒక లాయర్ పైనే అతి దారుణంగా కారుతో గుద్దిచ్చి మరి చంపించారంటే అసలు వాళ్ళ ఉద్దేశమే చంపేయడమా లేకపోతే నార్మల్ గా దెబ్బలు ఉండేలా చేసి వదిలేయడం అన్నది ఇక్కడ అర్థం కాని సన్నివేశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.